రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది వైఎస్ జగన్. దాని పేరు ఏమైనా మార్చుకోండి, పేరు మార్చినంత మాత్రాన దాన్ని సృష్టించిన సృష్టికర్తను ప్రజలు మర్చిపోరు. ప్రైవేట్ వ్యక్తుల అవసరాల కోసమే పరిశ్రమలను పీపీ పద్ధతిలో అప్పగిస్తున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత 2 బిఎన్ఎస్లు వచ్చాయి. కూటమికి ఒకటి, వైఎస్ఆర్సీపీకి మరొకటి ఉంది. నిన్న హోంమంత్రి మీడియా ముందు నీతులు చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏం చేసినా తప్పే, టీడీపీ ఏం చేసినా ఒప్పు అంటున్నారు. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలో ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించారు. 21వ తేదీ నుంచి కూటమి ప్రభుత్వంలో కడుపు మంట నిద్రపోవడం లేదు. వైఎస్ జగన్ అధికారంలో లేకపోయినా అభిమానం తగ్గలేదు. ఈ 2 ఏళ్లలో ప్రజలకు చాలా నష్టం జరిగింది. ప్రజల కోసం లేదా ప్రభుత్వ మంచి కోసం, ప్రభుత్వ అవసరాల కోసం క్రియేట్ చేసినటువంటి పాలసీలు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా జరగల. పాలసీలు అనేటువంటివి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా గానీ ఇప్పుడు గానీ కార్పొరేట్లకు అనుకూలంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా అవి ఏ రకంగా ఉపయోగపడతాయో చూసుకొని పాలసీలు అనేటువంటి సృష్టించబడతాయి అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవాలు. సో వారి కోసం పాలసీలు క్రియేట్ చేసినటువంటి ప్రక్రియలో డెఫినెట్ గా మీరు అన్నట్టు ప్రభుత్వ పెద్దల తాలూకు పాత్ర ఉంటది. వారికి తోడు ప్రైవేట్ వ్యక్తుల పాత్ర కూడా ఉంటది. ప్రభుత్వ వ్యక్తుల తాలూకా పాత్రే ఇందులో ప్రముఖంగా కనబడతా ఉంది. వారి అవసరాల కోసం, వారి ఆర్థిక అవసరాల కోసం, వారి అవినీతి అవసరాల కోసం మాత్రమే సృష్టించబడ్డాయి అనేటువంటిది ఈ యొక్క ఇండస్ట్రియల్ ప్రైవేటైజేషన్ లేదా ఇండస్ట్రియల్ పీపీపీ మోడల్లో చేస్తున్నటువంటి ఈ ఒక్క దీనిలోనే కాదు, గతంలో విశాఖపట్నంలో కేటాయించినటువంటి కొన్ని భూముల విషయంలో కూడా అదే కనబడుతుంది అనేటువంటిది అనేక మంది మేధావులు చెప్తున్నటువంటి మాట. 100% చెప్తున్నాను కదా. అందులో రూపాయి వాటా ప్రైవేట్ వాడుకుంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తాలూకు వాటా 9 రూపాయలు ఉంటుంది 10 రూపాయల్లో. సో డెఫినెట్ గా ప్రైవేట్ వాడు అనేటువంటి వాడిని ముందు పెడతారు తప్ప వెనకాతలో ఉండేదంతా వీలే కదా. పాలసీలే వీళ్ళ కోసం తయారు చేసుకున్నప్పుడు ప్రైవేట్ వాడిని ఒక ముందు ఫేస్ ఆఫ్ ద కంపెనీ కిందో లేకపోతే ఇంకో దాని కిందో పెడతారు. ఉర్సా అనేటువంటి సంస్థ ఉంది విశాఖపట్నంలో 57 ఎకరాలు కేటాయించారు. నెల రోజులైంది ఆ సంస్థ పెట్టి. 10 లక్షల క్యాపిటల్. ఆ సంస్థకి ఆఫీస్ లేదు, ఎంప్లాయీస్ లేరు. మరి దీని వెనకాతలు ఎవరున్నట్టు? ముఖ్యమంత్రి గారు కొడుకే కదా, సంబంధించినటువంటి శాఖ మంత్రే కదా. అంత క్లియర్ గా కనబడిన తర్వాత ఇంక మరి ఇది ఎవరి కోసం చేశారని అంటే ఇంక సమాధానం అంత క్లియర్ గా కనబడుతున్న తర్వాత దాని గురించి మరి చర్చించుకోవడానికి ఏముంటుంది చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 బిఎన్ఎస్లు వచ్చాయి. అంటే ఐపీసీ, పూర్వం ఐపీసీ ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ కదా. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక బిఎన్ఎస్, కూటమి నాయకులకు ఒక బిఎన్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక బిఎన్ఎస్. నేను హోంమంత్రి గారు వచ్చి ఆవిడ నీతులు చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు లేదా మా పార్టీ కార్యకర్త, మా పార్టీ నాయకులు, లేదా మా పార్టీ పెద్దలో వాళ్ళు ఏం చేసినా తప్పే. అసలు ఏంటి, మనము అధికారంలో ఉన్నామా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారా తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళు కనబడతా ఉన్నాయి. అభిమానం అనేటువంటిది నువ్వు అధికారంలో ఉంటే ఉంటది, లేకపోతే ఉండదు అనుకుంటే అమాయకత్వం. బహుశా అధికారం ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏదన్నా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయాలనేటువంటిది ఆశించడం ప్రతి కార్యకర్తలో ఉంటది. అది తప్పు కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందే చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ ఏవి చూడడం, అన్న వస్తున్నాడని చెప్పండి, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి అని ముందే చెప్పాడు. ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఈ 2 సంవత్సరాల్లో వారికి జరిగినటువంటి, ప్రజలకు జరిగినటువంటి నష్టం కనబడింది. మా నాయకుల్లో నిజాయితీ మా కార్యకర్తలకి, రాష్ట్రంలో ప్రజలకు కనబడింది కాబట్టి అంత పెద్ద ఎత్తున వేడుకలు జరిగినాయి. సో వీటన్నిటినీ పక్కన పెట్టి దీన్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలన్నటువంటి ఒక ప్రక్రియ గడిచినటువంటి 3 రోజులుగా నడుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి సమానం. ప్రతి వ్యవస్థ ప్రజలందరికీ సమానంగా ఉండాలి తప్ప ఒక పార్టీకి ఒక రకంగా, ఒక పార్టీకి ఒక రకంగా ఉండకూడదు అనేటువంటిది ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇది పాత రోజులు కాదు. చివరికి మిమ్మల్ని కూడా నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడారు. జర్నలిస్టుల్ని ఒక సభాపతి, ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడితే మీరు కనీసం స్పందించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నారంటే ఏ మేరకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా వ్యవస్థలను భయపెడుతున్నారు అన్నటువంటి దానికి అది ఒక ఉదాహరణ. సో దయచేసి ప్రజలు గమనిస్తారు. ఈ రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు. కళ్ళు మూసి తెరిసిలోపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు పోతే ఎలక్షన్ సంవత్సరం. ఎక్కువ కాలం లేదు, ఎక్కువ ఎరగబాటు వద్దు. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి మీ ఇంటి కూడా అంతే దూరం. అది కూడా దయచేసి గమనించమని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.